మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఫామ్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎస్, ప్రస్తుత రేవంత్ సర్కార్పై సమరశంఖం పూరించబోతున్నారు పలు ఉద్యమాలపై. మరీ ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఆయన గలమెత్తబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో ఆయన కొద్దిసేపటి క్రితమే ఆయన తన సతీమణితో కలిసి ఫామ్ హౌస్ నుంచి డైరెక్ట్గా ఈ యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి నివాసానికి చేరుకున్నటువంటి సందర్భం ఆల్రెడీ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో ఏదేమైనా సరే ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి ఆయన సుమారుగా 3 రోజుల పాటు బిజీ షెడ్యూల్తో గడపబోతున్నట్లుగా ఉంది. సో ఏదేమైనా సరే మరోవైపు ఆయనది పరిస్థితిని కనుక మనం నిశ్చితంగా గమనిస్తే ఆయనకి ఈ మధ్య ఎక్కడో అనారోగ్యానికి ఏమైనా కొంచెం గురయ్యారా? సో ఎందుకంటే రేపు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగబోతోంది తెలంగాణ భవన్లో. అసెంబ్లీ సెషన్స్లో కావచ్చు, లేకపోతే ప్రజల్లో ఎలా ఉద్యమాలు చేపట్టాలి అనే దానిపైన ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుని శ్రేణులకి దిశానిర్దేశనం చేయబోతున్నారనేది కూడా రేపు తెలుస్తోంది. ఎస్, రేపు ఆయన ఆధ్వర్యంలో జరిగేటువంటి బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి చాలామంది ఈ యొక్క గులాబీ శ్రేణులు అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో 21 నాడు ఆయనకి ఆరోగ్యం అంటే హెల్త్ చెకప్ నిమిత్తం ఈ యొక్క హైదరాబాద్ యశోద హాస్పిటల్కి ఆయన ఎప్పుడు హెల్త్ చెకప్కి వెళ్తూ ఉంటారు. సో ఈ క్రమంలో సోమవారం 22వ తారీఖు 22వ తారీఖున యశోద హాస్పిటల్లో ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి అక్కడ కొన్ని హెల్త్ చెకప్స్ అయితే జరగబోతున్నట్లుగా ప్రస్తుత విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదేమైనా సరే 21, 22, 23 రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఈ 3 రోజుల పాటు ఈ కార్యకర్తలకు అందుబాటులో ఉండేలాగా మొత్తానికి ఈ యొక్క రేవంత్ సర్కార్కి వ్యతిరేకంగా ఆయన గలమైతే విప్పబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎస్, ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత గులాబీ బాస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమైపోయారు. ఇటీవల జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి సమావేశాలు, అలాగే పార్టీ నేతలతో సమావేశాలను కూడా అక్కడి నుంచే నిర్వహిస్తూ వచ్చారు. ఈ 2 ఏళ్లలో కేసీఆర్ ప్రజలకు కనిపించింది చాలా అరుదని చెప్పుకోవాలి. అయితే తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారా? ఎస్, దీనికి సంబంధించి ఆల్రెడీ గులాబీ దండు మాత్రం ప్రజల్లోకి రాబోతున్నారు. ఆయన ఫామ్లోకి వచ్చారు. ఇక మీ ఆట కట్టు అంటూ కూడా ఇటు బీజేపీకి మరోవైపు కాంగ్రెస్కి కూడా ధమ్కీ ఇస్తున్నటువంటి సందర్భం. ఆదివారం తెలంగాణ భవన్కి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాబోతున్నారు. ఎస్, కొద్దిసేపటి క్రితమే ఆయన తన సతీమణితో కలిసి ఈ యొక్క ఫామ్ హౌస్ నుంచి ఆల్రెడీ వచ్చినటువంటి విజువల్స్ మన దగ్గర ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి. మన పీసీఆర్ టీం కూడా ప్లే చేసే ప్రయత్నం చేస్తారు. ఎస్, దీనికి సంబంధించి ఆల్రెడీ ఆయన తన సతీమణితో హైదరాబాద్లోని నివాసానికి రావడం జరిగింది. 3 రోజుల పాటు హైదరాబాద్లో ఉండటం జరిగింది. 3 రోజుల పాటు ఉండబోతున్నారు. ఎస్, 21, 22, 23 తారీఖుల్లో ఆయన హైదరాబాద్లో ఉండబోతున్నారు. 21వ తారీఖు నాడు యశోద హాస్పిటల్లో ఆయన ఆల్రెడీ ట్రీట్మెంట్ కూడా తీసుకోబోతున్నారు. పలు హెల్త్ చెకప్స్ ఉన్నట్లుగా ఈ యొక్క బీఆర్ఎస్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎస్, దీనికి సంబంధించి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి బీఆర్ఎస్ఎల్పీ అలాగే రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగబోతోంది. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేసీఆర్ సమర శంఖం పూరించబోతున్నారు. తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమంపై మాజీ సీఎం దిశానిర్దేశనం చేయబోతున్నారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్లలో అందుబాటులో ఉన్నారు. సురేష్, చెప్పండి, కొద్దిసేపటి క్రితమే నందినగర్లో ఉన్నటువంటి నివాసానికి తన భార్యతో కలిసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆల్రెడీ వచ్చినటువంటి సందర్భం మనం చూసాం. రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 21 నుంచి 3 రోజుల పాటు బిజీ షెడ్యూల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమిటి సురేష్? థ్యాంక్ యూ రామకృష్ణ. 3 రోజులుగా ఏదైతే నందినగర్ లో ఉంటున్నారని చెప్పేసి ఇతరులకైతే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రేపటి బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి సంబంధించి కేసీఆర్ ఈ రోజు వెరవెల్లి ఫామ్ హౌస్ నుండి కొద్దిసేపటి క్రితమే నందినగర్ ఇంటికైతే చేరుకున్న పరిస్థితి. రేపు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగుతుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు దాదాపు 370 మంది ప్రతినిధులకు సంబంధించి ఇప్పటికే ఆహ్వానాలు ఉన్నాయి. సో ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో రేపు ఏదైతే జనలోకి చేస్తుందో దానికి సంబంధించి ప్రధాన ఎజెండాతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్లస్ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలుగా చేస్తున్న
ఏదైతే చాలా వరకు హామీలు ఇచ్చిందో హామీలు సంబంధించి కూడా మొదటి నుంచి కేసీఆర్ చెప్తున్నట్టు కొత్త ప్రభుత్వం ఇచ్చిన దానికి కొంచెం హామీలకు సంబంధించి మనం సమయం ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ మొదటి నుంచి సమయం ఇచ్చిన పరిస్థితి. బట్ 2 సంవత్సరాలైంది. అలాగే ఇప్పటికే హామీలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్ లో పెద్ద ఎత్తున ప్రజల నుంచి చాలా స్పందన అయితే వస్తుంది. దానికి సంబంధించి ప్రజా వ్యతిరేకత అయితే వస్తుంది. సో దానికి సంబంధించి కేసీఆర్ బయటికి వస్తున్నారని చెప్పేసి కూడా రేపు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కూడా పార్టీ ఇప్పటికి ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా కేటీఆర్ దగ్గర నుంచి చూసుకుంటున్న పరిస్థితి. మరోవైపు హెల్త్ చెకప్ కోసం సోమవారం యశోద హాస్పిటల్కి వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఆయన చూస్తుంటే ప్రస్తుతం నీరసించి ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం విజువల్స్ మనం ఆల్రెడీ ప్లే కూడా చేస్తున్నాం సురేష్. అయితే దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది మీ దగ్గర? ఆయన ఎలాంటి హెల్త్ చెకప్స్ కోసం యశోద హాస్పిటల్కి ఇప్పుడు అటెండ్ అవ్వబోతున్నారు? మౌర్యుల పరిధిలో భాగంగా అయితే ఇప్పటికే చెప్పారు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం తర్వాత కానీ లేకపోతే ఎల్లుండి మార్నింగ్ అయితే యశోద హాస్పిటల్ కి రెగ్యులర్ చెకప్ సంబంధించి కూడా యశోద హాస్పిటల్ కు వెళ్తారని సమాచారం. సో రెగ్యులర్ చెకప్ లో భాగంగానే యశోద హాస్పిటల్ కి వెళ్తారని చెప్పేసి పార్టీ వర్గాలు తెలిపాయి. సో గాంధీనగర్ ఇంటి వద్ద మాత్రం ఎవరిని కార్యకర్తలు అయితే కానీ అది ముఖ్య నేతలు మాత్రమే కేసీఆర్ ఏదైతే ముఖ్య నేతలు పిలిపించుకొని మాట్లాడతారు. బట్ కేసీఆర్ కార్యకర్తలు కలిసే ప్రసక్తి లేదని చెప్పేసి పార్టీ వర్గాలకు ఇప్పటికీ చెప్పిన పరిస్థితి. మరి పక్కన రెగ్యులర్ హెల్త్ చెకప్ లో భాగంగానే యశోద హాస్పిటల్ కూడా వెళ్ళినట్టు పార్టీ వర్గాల నుంచి సమాచారం. ఇక్కడ మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఎలాంటి హక్కు లేదు. ఆయన ఆ హక్కు కోల్పోయారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై గలమిప్పాల్సింది పోయి ఈ యొక్క ప్రజా వ్యతిరేకత ఉద్యమాలంటూ కూడా ఏదో చేపడుతున్నారనేది ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఒక అపవాదం అయితే ఆయన మూటగట్టుకున్నారనే విషయం చాలా సందర్భాల్లో పలువురు రాజకీయ విశ్లేషకుల నుంచి మనకు అందినటువంటి సందర్భం. సో ఏ విధంగా తిప్పికొట్టబోతున్నారు? ఆయన ఎక్కడ కూడా అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి సందర్భం ఏనాడు లేదు. ఉన్న పలంగా ఈ సాగునీటి ప్రాజెక్టులపైన ఏమిటి ఆయన ఇంత వ్యూహాత్మకంగా వెళ్ళడానికి కారణం ఏమిటి? గతంలో ఏదైతే కేసీఆర్ దాదాపు పూర్తి చేశారు. వచ్చిన తర్వాత చెప్పేసి అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అలాగే సందర్భం జనలోకి దగ్గరది బీజేపీ కూడా తెలుగు అలయన్స్ బీజేపీ కలిసి. సో బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ ప్రధానంగా ఏపీ జనదోపికి సంబంధించి రేపు ప్రధాన చర్చ కొనసాగుతుంది. మన పక్కన కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదు. కేసీఆర్ శిష్యులు చాలా మంది ఉన్నారు. కేటీఆర్ హరీష్ రావును రేవంత్ రెడ్డి ఎదుర్కోవట్లేదు. కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని కూడా గతంలో చెప్పిన పరిస్థితి. గతంలో ఏదైతే హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అడిగిన ప్రశ్నల వరకు రేవంత్ రెడ్డి సమాధానం అవ్వట్లేదు. మన పక్కన అసెంబ్లీలో టైం కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా గతంలో చెప్పిన పరిస్థితి. కేసీఆర్ రేవంత్ రెడ్డి అడిగినంత మాత్రం చెప్పేసి చాన్నాళ్ల తర్వాత కూతురు రివర్స్ అటాక్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ఎల్పీ సమావేశం రేపటి బీఆర్ఎస్ఎల్పీ సమావేశం తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టబోతున్నారనేటువంటి ఒక సమాచారం అయితే ఉంది. నిజంగా కూతురికి సంబంధించి ఎలాంటి సమాధానమైనా ఆయన నుంచి వచ్చే అవకాశం ఉందంటారా? ప్రధానంగా రేపు కవిత ఇష్యూ అసలు బీఆర్ఎస్ఎల్పీలో చర్చ ఉండదని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. మనం కర్ణ ప్రభాకర్ సీనియర్ కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో కవిత చర్చ అంటే అసలు ప్రాధాన్యత అంశం కాదు. తెలంగాణకు సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రధానంగా సాగునీటి రంగానికి సంబంధించి ప్రస్తుత రాజకీయాలు, తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ దిశానిర్దేశం చేస్తుంది కేసీఆర్ అని చెప్పేసి కార్యకర్తలు కానీ ముఖ్య నాయకులు కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. దానికి సంబంధించి ప్రోగ్రామ్ కూడా ఉండబోతుందని చెప్పేసి ఆ విషయాలన్నీ రేపే స్వయంగా చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మన దాదాపు కేసీఆర్ ప్రెస్ మీట్ కూడా చాలా రోజులు అవుతుంది. మన పక్కన కవిత వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ సంబంధించి ప్రెస్ మీట్ ఉండబోతుంది కాబట్టి సో కవిత విషయాన్ని మనం మాట్లాడతానని కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. దానికి సంబంధించి కవిత ఇష్యూ అయితే రాకపోవచ్చు. ఒకవేళ మీడియా పరిస్థితి అడిగితే దానికి కేసీఆర్ ఏ సమాధానం ఇస్తారని కూడా చాలా ఉత్కంఠగా అనుకున్న పరిస్థితి. మన పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పదే అసెంబ్లీకి రావాలని చెప్పేసి కేసీఆర్ ని కోరుతున్న పరిస్థితుల్లో గతంలో కూడా కేసీఆర్ ని మీ అనుభవం మాకు కావాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా
కేసీఆర్ ని రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. బట్ కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీకి రాలేదు. ప్రతిపక్ష నాయకుడిగా పేరుని చూసిన గతంలోనే కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన పరిస్థితి. బట్ కేసీఆర్ అవన్నీ పట్టించుకోలేదు. కేసీఆర్ కి రావాల్సిన అవసరం లేదు, రేవంత్ రెడ్డికి మెయిన్ చాలు, రేవంత్ రెడ్డికి ఒక కార్యకర్త చాలు సమాధానం చెప్పడానికి కూడా కేటీఆర్ చాలా ఘాటుగా కూడా కాంగ్రెస్ పార్టీకి అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో కేసీఆర్ ఈ శీతాకాల సమావేశాలకు సంబంధించి కూడా హాజరు సంబంధించి కూడా ఒక స్పష్టమైన ఒక ఇన్ఫర్మేషన్ రానుంది. దానికి సంబంధించి రేపు మీడియా ప్రెస్ మీట్ లో చాలా వరకు అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు చాలా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి పక్కన అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కూడా ఒక పొలిటికల్ సర్కిల్ అయితే ఒక పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటకు వస్తున్నాడు, ఏం మాట్లాడతాడు, అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా అంశాలుగా మాట్లాడతామని చెప్పేసి ఇప్పటికే పార్టీ వర్గాలు తెలుపుతున్న నేపథ్యంలో ముఖ్యంగా హాట్ టాపిక్ గా కూడా పొలిటికల్ సర్కిల్ లో కేసీఆర్ బయటికి రావడం కూడా చర్చ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఓకే సురేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తానికి ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఈ నెలాఖరులో ప్రభుత్వం స్పెషల్ అసెంబ్లీ సెషన్స్ కనుక పెట్టే అవకాశం ఉందా? అవును, ఎస్, ఖచ్చితంగా 2023 డిసెంబర్లో ఆల్రెడీ డిసెంబర్ 9 నాడు తొలి దఫా సెషన్స్, అలాగే 2024 డిసెంబర్ 9 నాడు ఈ యొక్క అదే టైంలో డిసెంబర్లో కూడా, ఎందుకంటే ఆల్రెడీ వన్ ఇయర్కి డిసెంబర్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాల గురించి ప్రజలకి అసెంబ్లీ ద్వారా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో డిసెంబర్ నెలలో పెట్టాలనేటువంటి ఒక యోచనలో ఉండటం, ఆ మేరకు 2023లో పెట్టడం, 2024లో కూడా పెట్టడం. సో ఇప్పుడు 2025 డిసెంబర్లో కూడా జరగాల్సింది ఉంది. కాకపోతే మొన్నటి గ్లోబల్ సమ్మిట్ కారణంగా మేము పెట్టలేకపోయినటువంటి ఒక సంకేతాలు అయితే బలంగా ఇచ్చింది. సో ఖచ్చితంగా ఈ నెలాఖరులోగా ఒక అసెంబ్లీ సెషన్స్ అయితే 3 రోజుల పాటు ఖచ్చితంగా కొనసాగించి ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేలాగా, అర్థమయ్యేలాగా ప్రభుత్వం ఏం చేస్తోంది పథకాల విషయంలో అనేది ఒక అసెంబ్లీ సాక్షిగా చెప్పాలనేటువంటి ఒక వ్యూహంతో వెళ్ళేటట్టు రేవంత్ సర్కార్ అయితే కనిపిస్తోంది. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు మొన్నటి వరకు అడుగుపెట్టినటువంటి అసెంబ్లీలోకి అడుగుపెట్టినటువంటి కేసీఆర్ ఈసారి ఖచ్చితంగా అడుగుపెట్టబోతున్నారా అసెంబ్లీలో? బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి ఉన్నట్టుండి అంత ప్రాధాన్యత ఎందుకు అంత సంతరించుకుంది? ఎస్, ఖచ్చితంగా సాగునీటి ప్రాజెక్టుల మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలనేటువంటి విషయంలో ఆయన రేపు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం పెట్టడం, ఆయన దాన్ని ఆధ్వర్యంలో కొనసాగించడం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆయన అసెంబ్లీకి వస్తారా? ఎస్, వచ్చి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తారా, ప్రజల పక్షాన పోరాడతారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. కానీ వాటెవర్ ఇవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక విధానాలపైన ఉద్యమ కార్యాచరణని రేపు ప్రకటించబోతున్నట్లుగా ఖచ్చితంగా బీఆర్ఎస్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎస్, ఖచ్చితంగా ఆయన ఫామ్ హౌస్ నుంచి ఫామ్లోకి వచ్చారు అనేటువంటి మాట బలంగా వినిపిస్తోంది. మరి చూడాలి. మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఒకవైపు ఆయన ఆల్రెడీ కొద్దిసేపటి క్రితమే నందినగర్లో ఉన్నటువంటి ఈ యొక్క నివాసానికి కూడా చేరుకోవడం జరిగింది తన సతీమణితో కలిసి. సో ఈ క్రమంలో ఆయన నడిచినటువంటి తీరు కావచ్చు, ఆయన ఉన్నటువంటి ఆహార్యం కావచ్చు కాస్త వీక్గానే కనిపిస్తోంది. సో ఏదేమైనా సరే గతంలో మాదిరిగా ఇప్పుడు ఆయన లేరన్నట్టుగా చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సో ఈ క్రమంలో సోమవారం హెల్త్ చెకప్ కూడా వెళ్ళడం, యశోద హాస్పిటల్కి ఆయన ఎవ్రీ టైం వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు మన రిపోర్టర్ సురేష్ చెప్పినట్టుగా జనరల్ హెల్త్ చెకప్ మాత్రమే ఇది, ఇందులో పెద్ద వార్త ఏమీ లేదంటూ కూడా ఆయన కొట్టిపారేశారు. సో వాటెవర్ ఇదేమైనా సరే ఆయన మాజీ ముఖ్యమంత్రి, సుమారుగా 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. విభజన అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సో ఈ క్రమంలో ఆయన ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు, 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో వాటెవర్ ఇటువంటి ఆయనపైన ఖచ్చితంగా హెల్త్ విషయంలో చాలా కేడర్తో పాటు యావత్ ప్రజానీకం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా 21న అయితే యశోద హాస్పిటల్కి ఆయన హెల్త్ చెకప్ కోసం వెళ్తున్నారు. మరోవైపు 23వ తారీఖున కూడా ఆయన సిటీలోనే ఉండబోతున్నారు. ఆల్రెడీ మొన్నటికి మనం చూసాం, ఈ యొక్క బీఆర్ఎస్ మద్దతు ఇచ్చినటువంటి సర్పంచులు ఎవరైతే గెలిచారో వాళ్ళందరినీ కూడా ఫామ్ హౌస్కి పిలిపించుకుని ఎస్ వచ్చేది మన ప్రభుత్వమే, కంగారు పడకండి, అధైర్యపడకండి, ప్రస్తుతం రేవంత్ సర్కార్ ఏం చేసినా సరే మీరు కొంచెం ఓర్పుతో సహనంతో ఉండండి అని ఆయన పిలుపునివ్వడం అది చూస్తుంటే ఎస్ ఖచ్చితంగా నెక్స్ట్ కూడా నేనే సీఎం, నా తర్వాత వారసుడు అది కేటీఆరా అంటే లోపాయ్ గారికి ఇక్కడ ఒక వారసత్వ వారైతే రన్ అవుతోంది, అది హరీష్ రావా లేకపోతే కేటీఆర్, ఇలా రకరకాలుగా ఈ మధ్యకాలంలో చూసాం. తండ్రిని అలాగే పార్టీ అధిష్టానాన్ని కాదని కూతురు బయటకు వచ్చేసినటువంటి వైనాన్ని
సో ఆమె ధిక్కరించినటువంటి వైనం ఇదంతా కూడా మనకు తెలుసు. రేపు ఆయన ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం తరువాత. సో ఈ క్రమంలో మీడియా అడిగే ప్రశ్నలు ఏ రకంగా ఉండబోతున్నాయి, మరి ముఖ్యంగా కూతురు కవిత ఈ యొక్క రివర్స్ అటాక్ అయిన తర్వాత ఆయన తొలి దఫా ప్రెస్ మీట్ అని అనుకోవాలి. దీనికి సంబంధించి చాన్నాళ్ళకి ఆయన మీడియా ముందుకు కూడా వస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా సరే రేపు ఆయన పెట్టే ప్రెస్ మీట్కి సంధించే రిపోర్టర్ల ప్రశ్నలకి నిజంగా చాలా ఉత్కంఠగా యావత్ రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తున్నారంటే కనుక ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.